హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ స్మార్ట్ ఆర్ట్. ఈరోజు మనం వీడియోలో చాక్లెట్ కప్ కేక్స్ చేసుకుందాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 100 grams మైదా పిండి, 60 grams సన్ఫ్లవర్ ఆయిల్, ఏదైనా సరే ఫ్లేవర్లెస్ ఆయిల్ అన్నమాట. మీరు దీని ప్లేస్లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. 20 grams కోకో పౌడర్, 120 grams కర్డ్, 100 grams షుగర్. దీంట్లో బేకింగ్ పౌడర్, సాల్ట్, బేకింగ్ సోడా అన్నీ 1/4 teaspoons. వెనీలా ఎసెన్స్, వామ్ వాటర్ 20 milliliters అండ్ దీంట్లో 1/4 స్పూన్ వెనిగర్ వేసాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో మిక్స్ చేశాను. వెట్ ఇంగ్రీడియంట్స్తో పాటు 1 డ్రై ఇంగ్రీడియంట్ షుగర్ పౌడరు, కర్డు, ఆయిలు, వెనీలా ఎసెన్స్, ఈ 4 ఐటమ్స్ని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈరోజు నేను హ్యాండ్ విస్కర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి బాగా మిక్స్ అవ్వాలి. ఇదిగోండి, చూసారు కదా, షుగర్ మిక్స్ అయిపోవాలి, కర్డ్ కూడా స్మూత్గా రావాలి. ఇట్లా ఆయిల్ కూడా కర్డ్ షుగర్లో మిక్స్ అయిపోవాలి. ఇట్లా స్మూత్ ప్యాటర్న్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత స్టైనర్ పెట్టుకొని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 ఇట్లా స్ట్రైన్ చేసుకోవాలి. ఫ్లోర్ మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ అండ్ కోకో పౌడర్. ఒకవేళ మీరు బటర్ సాల్టెడ్ బటర్ యూస్ చేసే పని అయితే సాల్ట్ వేయటం స్కిప్ చేసేసుకోండి. ఇట్లా ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని స్టైన్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే మనకి ఇలా బాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బాగా లోపల అదే జల్లెడ అవుతాయి అన్నమాట. ఇట్లా జల్లెడ పట్టుకున్న తర్వాత స్పాచులా తీసుకొని నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు కొంచెం టైట్గా ఉంది. మనం వెనిగరు, వాటరు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది 20 ml వాటరు చూసుకొని మరీ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. ఒకేసారి వేసేస్తే మనకు బ్యాటర్ చాలా పలచగా అయిపోతుంది. చూసుకొని మరీ కలుపుకోవాలన్నమాట. అదిగోండి, ఇలా కప్పులకి హాఫ్ వరకే నింపుకోవాలి. ఎందుకంటే దీంట్లో వెనిగర్ కూడా వేసాం కాబట్టి మనకి స్పాంజీగా పైదాకా వస్తుంది. మొత్తం నాకు 10 cups వచ్చినాయి. నా మైక్రోవేవ్ ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మైక్రోవేవ్లో పెట్టి 20 to 25 minutes బేక్ చేయాలి. ఓకే, బేక్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇవి ఎలా వచ్చేసరి కానీ ఇలాగా చక్కగా పొంగినాయి. ఇందాక మనం హాఫ్ వరకే వేసుకున్నాం కదా, చూడండి. వీటిని మనము విప్పింగ్ క్రీమ్తో కానీ లేదా గనాష్తో కానీ టాపింగ్ లాగా అదే డెకరేషన్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను చేయలేదు. మీరు చేసుకోవచ్చు, చక్కగా చేసుకొని తినండి. ఇట్లా తిన్నా కూడా బాగుంటాయి.
థ్యాంక్ యూ. నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.